నేను ఈ కార్ 7 లక్షలు పెట్టి కొన్నా, ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. టాటా మార్చుకోవాలి. ఇప్పుడున్న XUV700 అయితే లేవు. అందరి గురించి తెలిసిందే కదా, హై బీమ్ వేసుకొని దెంగేస్తారు సీదా. సెకండ్ హ్యాండ్ లా బడ్జెట్ లో కారు కొందాం అనుకున్నా, లేకపోతే కొత్త కార్ అన్ని ఫీచర్స్ అని బడ్జెట్ లో కొనుక్కోవాలనుకున్నా కూడా నీకు ఈ రివ్యూ వీడియో మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒక్క చిన్న తప్పడు కూడా వేయకుండా కాపాడుతుందని నేను నా 3 years ఓన్ ఎక్స్పీరియన్స్ కార్తో ఉన్న మొత్తం ఈ వీడియోలో అయితే తీసుకొని వచ్చేసిన. నేను ఈ కార్ 7 లక్షలు పెట్టి కొన్నా. 7 లక్షలకి ఇన్ని ఫీచర్స్ ఉంటాయా అని చెప్పి నేను అప్పుడు షాక్ అయిపోయినా. కానీ ఇప్పటి జనరేషన్ లా ఈ ఇయర్ లా ఈ కారు కొనొచ్చా కొనరాదా, ఈ కారు కంటే మంచి ఫీచర్స్ ఉన్న సేఫ్టీతోని మార్కెట్లో ఇంకేమైనా కార్లు ఉన్నాయి, ఇట్లాంటి మస్తు విషయాల గురించి అయితే మనం ఎలా మాట్లాడుకుందాం. దీని తర్వాత నా దగ్గర ఉన్న ఈ కారు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, మైలేజ్ ఎట్లుంటుంది, కంఫర్ట్ ఎట్లుంటుంది, ఇంతగానం సేఫ్టీ ఉంటుంది, ఇట్లా అన్ని విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ అస్సలే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే ఎవ్రీవన్, ఎట్లున్నారు మీరు అందరూ? నేనైతే మస్తు ఉన్నా. సో ఇవాళ ఏంది అంటే నేను మళ్ళీ నా కారు ఓనర్షిప్ రివ్యూతోనైతే మీ ముందుకు వచ్చిన. నేను ఇంతకుముందు XUV700 3 months ఓనర్షిప్ రివ్యూ అయితే చేసిన. దానికైతే అల్టిమేట్ కిరాక్ రెస్పాన్స్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఇక నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినా, 3 monthsకే ఇంత రెస్పాన్స్ ఉంటే 3 years ఓనర్షిప్ ఉన్న ఈ కారు గురించి నేను చెప్పినా అనుకో, ఇంకా చాలా మందికి మస్తు తీర్లలో హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఈ కారు గురించి అయితే చెప్పడానికి వచ్చేసిన. సో ఒకవేళ ఎవరైనా మీరు నా XUV700 గురించి చూడకపోయి ఉంటే మాత్రం నేను కార్ట్లో వీడియో వదిలేస్తా, చూడండి. దాని తర్వాత మీరు నమ్ముతారో లేదో 2021లో ఉన్న కార్లు ఉన్న ఫీచర్స్ నా ఇప్పుడున్న XUV700 అయితే లేవు. సో ఇట్లాంటి ఇంకా ముచ్చట్లు చెప్తూనే ఉంటుంది దీని గురించి. ఒక్కొక్క ఫీచర్ ఒక్కొక్క డైమండ్ లెక్క ఉంటుంది ఈ కార్లో. సో అస్సలే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే పోదాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వెహికల్ టాటా టియాగో XZ ప్లస్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్. ఇదే నా 3 years ఓల్డ్ వెహికల్. నేను 2021 అక్టోబర్ నవంబర్ అట్లా ఆ టైంలో తీసుకున్నా. ఇప్పటివరకు 55,000 కిలోమీటర్లు అయితే నేను దీనిపైన ట్రావెల్ చేసిన. తిరిగి టైర్లు అరిగినాయి కానీ కారుకు మాత్రం ఏం కాలేదు. మీకు ఇక్కడ కనిపిస్తున్న కలరు ఫ్లేమ్ రెడ్ కలరు. ఇది ఎట్లా అంటే నీడలో ఒక షేడును ఎండలో ఒక షేడ్ కనిపిస్తుంది. ఇలా పాజిటివ్స్ ఏం చూసినా, నెగిటివ్స్ ఏం చూసినా, అసలు వెహికల్ ఎంత కంఫర్ట్ ఇస్తుంది, ఎంత సేఫ్టీ ఇస్తుంది, ఇట్లాంటి అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకునే ముందు ఇక మనం ఫస్ట్ దీని ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 1.2 లీటర్ 3 cylinder పెట్రోల్ ఇంజన్ ఇదైతే. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 155 అయితే నేను డ్రైవ్ చేసింది. దీని తర్వాత దీని డైమెన్షన్స్ మాట్లాడుకుంటే ఇది లెంత్లో 3.7 meters ఉంటుంది, హైట్ 1.5 ఉంటుంది, విడ్త్ 1.67 అట్లుంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 mm అయితే ఉంటుంది. సో మనం ఈ వీడియోలో ఏం చేద్దాము అంటే ప్రతి ఒక్క చిన్న పార్ట్స్ని కూడా మనం రివ్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే మనకి గ్రిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానితో పాటు మధ్యలో మనకి క్రోమ్ ఫినిషింగ్ తోని టాటా బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు. దాని తర్వాత మనకి ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ ప్యాడింగ్లు కూడా ఇచ్చారు. సో ఓవరాల్ గా లుక్ ఏంటి అంటే ఎక్సలెంట్ కనిపిస్తుంది చూడడానికి. ఎక్కడి నుంచి చూసినా కూడా యూనిక్నెస్ అయితే కనిపిస్తుంది. 2021 లో టాటా మనకి గ్రిల్స్ తో అయితే ఒక యూనిక్నెస్ అయితే తీసుకొని వచ్చింది టాటా వెహికల్స్ కి. సో మనం హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఇవి హాలోజన్ బల్బ్ తోనే వస్తుంది. సో ఇలా కూడా అయితే మనకు LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఆ టైంలో. ఇప్పుడు 2022 నుంచో 2023 నుంచో మనకు LED హెడ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా DRLs కూడా ప్రొవైడ్ చేసిండ్రు. సో ఈ హెడ్ లైట్ లానే ఏంది అంటే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. దాని తర్వాత మనం కింద చూసుకోవచ్చు ఈ బంపర్లు ఏంది అంటే మనకు డ్యూయల్ టోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, కిరాక్ లుక్, స్టైలిష్ లుక్ కనబడడానికి. సో దాంతో పాటు మనకు బంపర్లనే మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనం ఫ్రంట్ లుక్ ఎప్పుడైతే చూసుకుంటామో దీన్ని చూసిన ప్రతిసారి ఆల్ట్రోస్ కార్ని చూసినట్టు, ఎందుకంటే రెండు దాదాపు సిమిలర్ లుక్ ఉంటాయి ఫ్రంట్ లా. సో మనం ఇప్పుడు ఒకసారి సైడ్ ప్రొఫైల్ పోయి మాట్లాడుకుందాం. సో మనం దీని సైడ్ ప్రొఫైల్ ఇట్లా చూసుకున్నాం అనుకో, ఫస్ట్ మనకి ఇక్కడ కనిపించేది దీని ORVM. ఈ ORVM స్పెషల్ గానే కనిపిస్తుంది, ఎందుకంటే దీనికి కంప్లీట్ గా దీనికి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇక ఇలా ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఈ ORVMs మనం ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ గా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. సో అది ఈ బడ్జెట్ లో ఈ కార్ లో ఇది ఉండుడైతే అల్టిమేట్. నా XUV700కి అసలు లేనే లేదు. అది నేను దాదాపు 23 లక్షలు పెట్టిన, దానిలో లేని ఫీచరు నాకు 2021లో ఇల్లనైతే ఉన్నది. సో దీనిలో ఇంకొకటి ఏంటి అంటే నేను ఎప్పుడైతే వెహికల్ అన్లాక్ చేస్తానో దీనిలో వెల్కమింగ్ ఫీచర్ లెక్క మనకు ORVMs అయితే ఓపెన్ కూడా అయితే 700లో లేనే లేవు, ఇల్లనైతే మస్తు ఉన్నాయి. దీని తర్వాత ఇది సైడ్ ప్రొఫైల్ మొత్తం మాట్లాడుకుంటే నా యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ హ్యాండిల్స్ నాకు బాడీ కలర్లో ప్రొవైడ్ చేసిండ్రు. నేను వీటిని క్రోమ్ ఫినిషింగ్ తో కవర్ చేసుకుని జరిగితే స్టైల్గా కనబడాలని చెప్పి. సో దీని తర్వాత మనం చూసుకుంటే ఈ సైడ్ ప్రొఫైల్లో సేమ్
2 డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఇక్కడ ఫ్యూయల్ లిడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని ఓపెన్ చేయడం మాత్రం మనకు డ్రైవర్ సీట్ దగ్గర కింద అయితే అవైలబుల్ ఉంటుంది. సింగిల్ క్లిక్ తో ఓపెన్ అయిపోతుంది. సో ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి దాదాపు 35 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఒక 600 కిలోమీటర్ 550 కిలోమీటర్లు అయితే అల్కా దీనిలో తిరగచ్చు. సో మనం ఇక దీని టైర్ గురించి మాట్లాడుకుంటే మనం తీసుకున్నది ఎగ్జెట్ ప్లస్ టాప్ వేరియంట్ కాబట్టి మనకు డ్యూయల్ టోన్ అల్లాయిస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఏంటి అంటే 15 ఇంచ్ అల్లాయిస్ ఎక్సలెంట్ లుక్ ఇస్తున్నాయి. సో నేను మెయిన్ గా ఫ్లేమ్ రెడ్ కలర్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే దీని రోడ్ అపిరెన్స్ మాత్రం ఈ కలర్ లా ఈ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ తోని ఈ బడ్జెట్ లా ఎక్సలెంట్ కనిపించింది. జర్మన్ కార్ చూసినట్టే, అదే పోలో కార్ ఉంటుంది కదా రెడ్ కలర్ది, అది చూసినట్టు కొట్టింది. సో దానికోసమే నాకు ఈ బడ్జెట్ ఇంత మంచి కార్ వస్తుంది, ఇంత మంచి లుక్ అయితే వస్తుంది అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. సో దీని తర్వాత మనం బ్యాక్ ప్రొఫైల్ కూడా ఒకసారి చూసేసుకొని దాని తర్వాత మనము వెనక సీట్లలో ఎంత కంఫర్ట్ ఉన్నది, ఎంతమంది కూర్చొని ట్రావెల్ చేయొచ్చు కంఫర్టబుల్ గా, ఇట్లాంటి అన్ని విషయాలు అయితే మనం ఇంటిలో కూర్చొని మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే నాకు ఈ వెహికల్ ఏ సైడ్ నుంచి చూసినా కూడా సెక్సీగానే కనబడుతుంది. సో ఒకవేళ మీకు ఈ వెహికల్ ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. సో మనం బ్యాక్ ప్రొఫైల్ లా ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ డ్యూయల్ టోన్ స్పాయిలర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు మనకి ఇక్కడ హై మౌంటెడ్ స్టాప్ లైట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దానితో పాటు మనకు బ్యాక్ ప్రొఫైల్ లో మనకు టెయిల్ ల్యాంప్స్ ఇండికేటర్స్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ కార్ లో నేను తీసుకున్న బడ్జెట్ లో ఈ కార్ లో హైలైట్ విషయం ఏమైనా ఉంది అంటే బ్యాక్ కెమెరా. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఆ బడ్జెట్ లో, కానీ కిరాకు తోపు బ్యాక్ కెమెరా ఇది. దాంతో పాటు మనకి టియాగో బ్యాడ్జింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక మనం బ్యాక్ విండో షీల్డ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు డీఫాగర్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రియర్ వైపర్ వాషర్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. వాటిన ప్రతి ఒక్కటి ఉన్నది ఈ కార్లో, అసలు ఏం లేదని చెప్పుకోవడానికి అయితే ఏది లేనే లేదు. ఇక మనం లోపలికి పోయి కంఫర్ట్ చూసే ముందు ఒకసారి బూట్ గురించి కూడా చూసుకుందాము. సో ఈ బూట్ ఏంటి అంటే దీని స్పేస్ కూడా మంచిగా ఉంటుంది. బూట్ స్పేస్ 242 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇది అన్లాకింగ్ మనకు ఓపెన్ అంటే ఇది జస్ట్ అన్లాకింగ్ మాత్రమే. లోపల నుంచి అయినా మనకు గేర్ లివర్ ఉంటుంది, అది ఎగ్గితే అన్లాక్ అయిపోతుంది. దాని తర్వాత మనము కీతో కూడా చేసుకోవచ్చు. ఈ బటన్లు ఒత్తి రిమోట్లో మనకు బటన్తో అయితే దీనికి లాక్ అన్లాక్ సిస్టమ్ అయితే దీనిలో ప్రొవైడ్ చేయలే. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఒక పార్సల్ ట్రే అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా బందోబస్తు క్వాలిటీగానే ఉన్నది. దీని తర్వాత మస్తు స్పేస్ అయితే నాకు ఉన్నది. నాకు ఎప్పుడు కూడా స్పేస్ లేదన్న ఆలోచన మాత్రం ఈ 3 ఏళ్లలో నాకు ఎప్పుడు కూడా రాలే. నేను మస్తుగా సామాన్ పెట్టుకొని పోయిన ఇలా నాకు ఇన్ కేసు నేను ఒక్కరిని ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ లగేజ్ ఉంది అనుకో, సీట్లు కూడా మొత్తం అటు వండబెట్టుడే. ఇలా 60-40 ఇట్లా ఏం స్ప్లిట్స్ లేవు. డైరెక్ట్ మొత్తం సీటు ముందుకి పంపిస్తే మనకు ఒక ఆటో అవుతుంది ఇది డైరెక్ట్. సో ఓవరాల్గా ఇది మనకు రిమోట్లో అయితే దీనికి లాక్ అన్లాక్ ఉంటుంది. అయితే కీ పెట్టి ఓపెన్ చేయాలి, లేకపోతే నీకు లోపల లివర్తోని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇంతకు మించి ఇళ్ళనైతే మనకి ఏం చెప్పుకోవడానికి బ్యాక్ ప్రొఫైల్లో లేవు. మనకు బంపర్ కూడా సేమ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా బ్యాక్ ప్రొఫైల్ అయితే ఇది. మనం ఒకసారి లోపలికి పోయి వెనక సీట్లు అసలు ఎట్లున్నాయి, నేనైతే 5'10" ఉంటా. సో నా హైట్కి లోపల లెగ్ రూమ్ స్పేస్ ఎట్లున్నది, కంఫర్ట్ ఎట్లున్నది, నాలాంటి మనుషులు ఎంతమంది ఈ కార్లో ట్రావెల్ చేయొచ్చు, ఇట్లాంటి విషయాలు అయితే మనం లోపలికి చూసుకుందాం. సో మనం ఇది ఒక్కసారి అయితే నేను లోపల కూర్చుంటా ఈ సైడ్ నుంచి వెళ్ళి, మీరు చూసుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే నేను కార్ నడిపితే ఏ అడ్జస్ట్మెంట్లు ఉంటుందో ఆ అడ్జస్ట్మెంట్ అయితే ఈ సీటు పెట్టుకున్నా. దాని తర్వాత నేను కూర్చున్న సారు చూడు, నేను ఇంత మంచిగా కూర్చున్నా, ఇంక సాపుకొని కూర్చున్నా. దీని తర్వాత కూడా నాకు లెగ్ రూమ్ మంచిగానే ఉన్నది. సో దీనినైతే నాకు ప్రాబ్లం ఏం లేదు. ఈ సీట్ల సంగతి ఏంటి అంటే సీట్లు మరీ మెత్తగా ఉండయి, మరీ గట్టిగా ఉండయి. ఇది మంచి బందోబస్తు ఎట్లా ఎడాపెడా వాడినా కూడా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మనం రఫ్గా వాడినా కూడా మనకి ఇది మంచిగా వర్కౌట్ అయితే అయిపోతుంది. సో దీనిలో ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంచి కంఫర్టబుల్ జోన్లో కూర్చున్నాను. దీని తర్వాత వీళ్ళు ఎంతమంది కూర్చోవచ్చు అనే ముచ్చట మాట్లాడుకుంటే కంఫర్టబుల్గా అయితే 4 పోవచ్చు. ఒక డ్రైవరు, ఒక కో ప్యాసింజర్, దాని తర్వాత వెనక సీట్లలో 2 అయితే కూర్చోవచ్చు. నాకు హైట్ కూడా చూసుకొని 6 feet వాళ్ళు కూడా కూర్చోవచ్చు నాకు తెలిసి. నాకంటే ఒక 2 ఇంచులు 3 ఇంచులు పైనకి పోతారు, కానీ పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే ఉంది. దాని తర్వాత మనకి వెనక సీట్లకైతే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే లేవు. మనకు ఓన్లీ ఫ్రంట్ 2 సీట్లకైతే ప్రొవైడ్ చేసాను. ఇలా ఇంతకు మంచి ఏం లేదు. స్టాండర్డ్ సీట్లు ఉంటాయి, వెనకకి జరుగుడు, ముందర జరుగుడు, ఇట్లాంటి పంచాయతీలు అయితే ఏం లేవు. దాని తర్వాత మనకి వెనక ఆర్మ్ రెస్ట్ కూడా లేదు. మనం పెట్టిన 7 లక్షలు అంత ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇవి హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. మనము ఏదైనా సపోర్ట్ తీసుకొని కూర్చోవడానికి. సో అటు ఇటు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇదేంటి అంటే ఒక చిన్న స్పేస్ అయితే ప్రతి డోర్లో మనకి చిన్న స్పేస్ అయితే ఉంది. ఏదైనా చిన్న ఐటమ్స్ టాబ్లెట్స్ పెట్టుకోవడానికి ఇట్లాంటి వాటి కోసము చిన్న స్పేస్ అయితే డోర్లో ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు ఈ డోర్ మనకు లాగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది
ఇంకా మనకు పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు సింగిల్ క్లిక్ లేవు గానీ పవర్ విండోసే. ఓన్లీ డ్రైవర్ సీట్‌కి మాత్రమే ఒక క్లిక్‌లో మొత్తం డౌన్ అయిపోయి, ఒక క్లిక్‌లో మొత్తం ఎగిరే ఈ పంచాయతీలో అయితే ఐసోఫిక్స్ సీట్స్ అయితే లేవు. ఇప్పుడొచ్చే 2024 మోడల్ టాటా టియాగోస్‌లో మాత్రం ఐసోఫిక్స్ సీట్సే. పిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి కూడా అవి అయితే సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు డోర్స్‌లల్లా ఒక హాఫ్ లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. అంతకు మించి అయితే మనం పెట్టుకోరాదు. 2 సార్లు అంతే ఉన్నది. సో ఓవరాల్‌గా అయితే ఇది మధ్యలో మనకి ఈ బంప్ కూడా అంత పెద్దగా ఏం లేదు. కూర్చోవచ్చు. 3 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు. కానీ కంఫర్టబుల్‌గా కూర్చోవాలంటే మాత్రం ఇద్దరు కూర్చుంటే వర్కౌట్ అవుతది. ఇక ఫ్యామిలీస్ కాబట్టి వర్కౌట్ అయితే అయిపోతది. నలుగురు కూర్చున్నా, ఎంతమంది కూర్చున్నా కూడా. సో ఓవరాల్‌గా ఇది పంచాయతీ వెనక సైడ్ నుంచెళ్ళి. ఇంతకు మించి వెనక చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. నాకు స్పేస్ మంచిగానే ఉంది. ఇక లైట్లు, గీట్లు ఇవన్నీ ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా రీడింగ్ లైట్లు అవి ఇట్లా ఇలా మొత్తంలో ఓన్లీ ఒక సెంట్రల్ లైటింగ్ ఉంటది. ఇది నేను కొద్దిగా ముందుకు పోయిన తర్వాత నేను చూపెడతాను. నేను ఫస్ట్ ఒకసారి కో ప్యాసింజర్ సీట్‌లో అయితే కూర్చుంటా. సీట్‌లో కూర్చొని అది ఎట్లుందో చూపెడతా. దాని తర్వాత మనం డ్రైవర్ సీట్‌లోకి పోయి అసలు పంచాయతీ మొత్తం ఏమున్నదాడ, అసలు మనకి ఏమేమి ఫీచర్స్ ఇచ్చిర్రు, ఏవి ఎట్లా వాడాలి, ఏది ఎందుకు వాడాలి, ఇట్లాంటివి అయితే మనం తెలుసుకుందాము. సో ఒకసారి అయితే ఫ్రంట్ సీట్‌లోకి పోదాం. సో నేను మీకు సైడ్ ప్రొఫైల్, ఆ ప్రొఫైల్, ఈ ప్రొఫైల్ చూపించినప్పుడు ఒక విషయం అయితే మర్చిపోయినా. నేను ఇంతకుముందు అటు కూర్చొని బయటికి వెళ్ళేటప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇది ఏంది అంటే మనకి కార్‌లో చైల్డ్ లాక్ అనే ఒక ఫీచర్ అయితే పాడైంది. ఇది ఏంది అంటే ఇన్అప్రోప్రియేట్‌గా ఎప్పుడైతే మనం డోర్స్ ఓపెన్ చేస్తామో అప్పుడు ఇది ఆటోమేటిక్గా చైల్డ్ లాక్ అనేది పడిపోతుంది. ఇది పడితే ఏంటి అంటే లోపలికి వెళ్ళి డోర్స్ ఓపెన్ కావు. ఏం చేసినా కూడా మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఓపెన్ చేయాలి. నా దరిద్రం ఏంటి అంటే నార్మల్గా వాడినా కూడా ఇలా చైల్డ్ లాక్ ఊకే పడుతుంది. సో జనరల్గా ఏంటంటే పిల్లలు వెనక కూర్చోబెట్టుకున్నప్పుడు మనం డోర్ వేసే ముందు ఈ చైల్డ్ లాక్ ఒకటి ఆన్ చేసుకొని డోర్ పడేసాం అనుకో, లోపల ఎంత గింజుకున్నా కూడా బయటికి వెళ్ళలేరు. ఓవరాల్గా ఇది దీని చైల్డ్ లాక్ది. చైల్డ్ లాక్ మంచి సేఫ్టీ ఫీచరు. కానీ నా కార్లో ఏంటంటే కొన్నిసార్లు అనవసరంగా అయితే పడుడు అయితే అవుతుంది. దీనివల్ల నాకు బాగా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ తిరిగి వచ్చి కూర్చున్న బయటికి తీయాల్సి వస్తుంది. సో ఒక్కసారి అయితే మనం లోపల ఈ కో ప్యాసింజర్ సీట్లో అయితే కూర్చుందాము, ఏమున్నది ఏం లేదు చూసి. సో ఇలా కూడా సేమ్ నేను చెప్పినట్టు ఇక్కడ ఇదైతే డోర్ క్లోజింగ్ కి ఓపెనింగ్ కి ఉపయోగపడుతుంది. ఈడ కూడా పవర్ విండోస్ ఇచ్చిర్రు. ఇలా కూడా మనం సేమ్ బాటిల్ హోల్డర్, కప్ హోల్డర్ అయితే పెట్టుకోవచ్చు. దీన్ని ఏ రకంగానైనా మనం పిలుచుకోవచ్చు. ఓవరాల్ ఏంటి అంటే దీనికి ఈ సీట్లో మనకు ఈ రిక్లైనింగ్ మాత్రమే ఉంది. హైట్ అడ్జస్టబుల్ అయితే లేదు దీనికి. ఓకేనా, ఓన్లీ డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్టబుల్ ఉంది. ఇది ముందుకు వెనకకు జరుపుకోవచ్చు. ఇది మ్యాక్సిమము. దీని తర్వాత ఇది నేను ఈ వెనక సీట్ అయితే వెనక కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అప్పర్ సీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానికి మించి ఇలా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏం లేదు. ఇక్కడ కూడా సేమ్ నాకు కావాల్సిన సపోర్ట్ అయితే ఉన్నది. ఇక్కడ ఒకటి హోల్డర్, సపోర్ట్ హోల్డర్. దాని తర్వాత నార్మల్గా ఏసీ వెంట్స్. ఇక ఇంతే. ఈ కో ప్యాసింజర్కి అయితే పెద్ద చేసే పని లేదు. వెనక ఎట్లా కూర్చుంటారో ముందు ఎట్లా కొంచెం ఏంది అంటే ఒకటికి రిక్లైనర్ పని చేస్తుంది, ఇంకోటి లెగ్ రూమ్ తక్కువ చేసుకోవచ్చు మనం లెగ్ రూమ్స్. ఓవరాల్ గా పంచాయతీ మనకి సేమ్ బాటిల్ హోల్డర్స్ అయితే దొరికినాయి. ఒకసారి నేను డ్రైవర్ నాకైతే ఇది కంఫర్టబుల్ ఉందబ్బా. ఇది 6 feet ఉన్నా కూడా మంచి వర్కౌట్ అయితే అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఇక నేను ఒకసారి డ్రైవర్ సీట్లోకి పోయి అసలు డ్రైవర్ సీట్లో పంచాయతీ ఎట్లుందో చూసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఒకసారి డ్రైవర్ సీట్లను అయితే కూర్చొని ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లుందో చూద్దాము. సో దానికి చెప్పినట్టే దీనికి ఒక డోర్, ఇది హోల్డర్ ప్లస్ ఏమైనా సామాన్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ కూర్చున్న తర్వాత నేను ఒకదాని తర్వాత ఒకటైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫీచర్ ఇలా ఉన్నది వాడేసిన నేను. ఫస్ట్ నాకు మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ 4 బటన్లు అయితే దొరుకుతాయి పవర్ విండోస్కి సంబంధించినవి. ఇవి ఏంటంటే అన్ని విండోస్ అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు మనం దీంతోనే. దాని తర్వాత నాకు ఇక్కడ ఒక బటన్ ఉంది, ఎవరికి పవర్ ఇవ్వాలో ఇవ్వద్దు అని చెప్పి. ఈ బటన్తోనే వేరే ప్యాసింజర్స్ కంట్రోల్ చేయొచ్చా లేదా విండోస్ రోల్ అప్ రోల్ డౌన్ని అనేది మనం చూసుకోవచ్చు. సో ఇది ఆఫ్ చేస్తే ఏంటంటే డ్రైవర్ తప్ప ఇంకెవరు కూడా దీన్ని కంట్రోల్ చేయలేరు, విండోస్ రోల్ డౌన్ చేయడం కానీ రోల్ అప్ చేయడం కానీ. సో ఓవరాల్గా ఇది ఫస్ట్ సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది హైట్ అడ్జస్టబుల్, మాన్యువలే కానీ అడ్జస్టబుల్. సీటు హైట్ పైనకి కిందికి, ఓకేనా. దీని తర్వాత మనకి వెనక రిక్లైనర్ పొజిషన్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లే. సో ఓవరాల్గా ఇది డ్రైవర్ సీటు. సేమ్ నేను అప్పుడు చెప్పినట్టే సీట్స్ అనేటివి ఏంటంటే ఇవి కొద్దిగా ముందటి సీట్లు అనేటివి వైడ్ ఉన్నాయి. వైడ్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకు మంచి కంఫర్టబుల్ పొజిషన్ అయితే ఉంటుంది. అంటే మనము లాంగ్ డ్రైవ్ చేసినా లేకపోతే సిటీ డ్రైవింగ్స్లో కూడా మనం కూర్చున్నప్పుడు మనకు మంచి యాంపుల్ స్పేస్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకు వెనక బ్యాక్ పెయిన్ రావడం వల్ల కొంచెం తగ్గుతుంది. దాంతో పాటు కుషనింగ్ కూడా దీన్ని మరీ సాఫ్ట్ ఉంటుంది, మరీ హార్డ్ ఉంటుంది, ఈవెన్గా ఉంటుంది. బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకు దొరుకుతుంది సీట్ కంఫర్ట్లో. దాని తర్వాత నేను ఫస్ట్ కీ ఇగ్నిషన్ ఆన్ చేసి మిగతా ఏమున్నా చూపెడతా. దానికి ముందు ఇది కీ. దీనిలో నాకు 3 ఆప్షన్లు అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఒకటి లాక్, ఇంకొకటి అన్లాక్, ఇంకోటి ముందట హెడ్ ల్యాంప్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడు. అంటే కార్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలనిపించినప్పుడు హెడ్ ల్యాంప్ ఆన్ చేసుకోవచ్చు. ఒక రకరకాలుగా
వాడుకోవచ్చు దీన్ని. సో ఓవరాల్గా ఒకసారి మనం అయితే దీన్ని ఇగ్నిషన్ ఆన్ చేసి అయితే చూద్దాము. సో ఇగ్నిషన్ అయితే మనం ఆన్ చేసిన ఫస్ట్ స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది హైట్ టిల్ట్ ఉంటుంది. ఈ స్టీరింగ్ మనకు టిల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేసిండ్రు, టెలిస్కోపిక్ అయితే లేదు. సో మనకు కావాల్సిన పొజిషన్లో మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మనకు పవర్ స్టీరింగ్ కాబట్టి ఏళ్ళ మీద గిల్ల చిర్రని తిరుగుతుంది. సో ఫస్ట్ మనము ఇక్కడ ఇంటీరియర్లో ఒక్కొక్క ఆప్షన్ గురించి అయితే నేను మాట్లాడతా. మనం ఇక్కడ చూసుకుంటే మంచి పెద్ద బాటిల్ హోల్డర్ అనుకోవచ్చు, దానికి కప్ హోల్డర్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఒక 1 లీటర్ బాటిల్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. మంచి కాఫీ కప్స్ కూడా అందులో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకొకటి స్పేస్ ఏమి ఇచ్చిండ్రు అంటే ట్యాబ్లెట్ హోల్డర్. ఇది వాళ్ళు ప్రత్యేకంగా ట్యాబ్లెట్ హోల్డర్ అని చెప్పి మెన్షన్ చేసిర్రు. అంటే ఇలా ట్యాబ్లెట్స్ కానీ చిన్న చిన్న ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. దీని తర్వాత మనకి ఇక్కడ మంచి స్పేస్ అయితే ఉంది. నేను మ్యాక్సిమం వరకు దీన్ని ఫోన్ పెట్టుకోవడానికి మాత్రమే వాడతా. ఇంకొకటి కిరాక్ నాకు ఇష్టమైంది, ఎక్కువ మంది వాడరు దీన్ని. ఇక్కడ ఒకటి చిన్న స్పేస్ ఉంది. ఇక్కడ ఇది ఏంటి అంటే వ్యాలెట్ పెట్టుకోవడానికి. నా ప్రతిసారి వ్యాలెట్ ఇన్నే ఉంటుంది. మస్తు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇంత స్పేస్ ఎన్ని పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ దీన్ని చూసుకుంటే ఈ గ్లౌ బాక్స్ మనకి కూల్ గ్లౌ బాక్స్. అంటే కూల్ అంటే కూల్ ఏం కాదు, ఏసీ బ్లోవర్ అల్లకి వస్తుంది, వచ్చే అవకాశం ఉంటుంది. సో మంచిగానే పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఈ పైన కూడా మనకు అన్ని సామాన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. బాగానే సామాన్ పెట్టుకోవచ్చు. స్టోరేజ్కి అయితే కొలతలేదబ్బా. నేను పెట్టిన 7 లక్షలకైతే ఎంత మస్తు స్టోరేజ్ ఇచ్చింది. 7 లక్షలు కూడా పెట్టుకోవచ్చు ఈ స్టోరేజ్ వల్ల. దాని తర్వాత మనకి ఇక్కడనైతే ఇవి నేను కవర్లు కూడా జింపాలి, ఎందుకంటే నేను దీన్ని మెయిన్గా నేను ఎప్పుడు ఈ సన్వైజర్స్ని వాడలేదు. సో ఇక్కడ ఏంటి అంటే మనకు మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయలేదు, దీనికి లైట్ తీసుకున్నాడు మనల్ని. దాని తర్వాత ఇక్కడ మనకు టికెట్ హోల్డర్ అయితే మనకు ప్రొవైడ్ చేసిండు. ఈ జింపి పడేది నేను చెప్పి వాడా అని చెప్పి. సో ఓవరాల్గా దాని పంచాయతీ. ఇలా మనకు ఒకటి అర్థమైతే ఇచ్చిండు కో ప్యాసింజర్ సన్వైజర్కి అయితే. ఇది మేము వాడము, మనకు అవసరం లేదు, మనం వాడకం మనకు తెలిసిందే కదా. సో మనం అంతా పట్టించుకోము దీని గురించి. ఓవరాల్గానైతే ఇవి ఫీచర్లు. ఈడ కనిపిస్తుంది కదా, ఇదే మైక్. మనం ఏం కమాండ్ ఇచ్చినా ఇదే తీసుకుంటుంది. సో ఫోన్ కాల్స్ మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇది ముఖ్యము. సో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మైక్ అది. దీని తర్వాత నేను ఫస్ట్ వీటి ఫీచర్స్ ఇంకా అంటే ఇన్డెప్త్ ఫీచర్స్ గురించి చెప్పే ముందు నేను ఫస్ట్ దీని సేఫ్టీ గురించి మాట్లాడతా. సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే టాటా టియాగోలా హై స్ట్రెంత్ మెటీరియల్ స్ట్రక్చర్ కాబట్టి దీనికి బందోబస్తు క్వాలిటీ అయితే ఉంటుంది. ఎంత బందోబస్తు అంటే డేంజర్. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఒకటి ఉన్నది, చిక్కని ఎక్స్పీరియన్స్. సో దాన్ని బట్టే నేను చెప్తున్నా, బాడీ మాత్రం ఎక్స్టీరియర్ బాడీ మాత్రం అల్టిమేట్ స్ట్రెంగ్త్తోనైతే తయారు చేసి ఉన్నది. దానితో పాటు మనం లోపల చూసుకుంటే మనకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ప్యాసింజర్ సైడ్ ఒకటి, ఇక్కడ స్టీరింగ్ పైన ఇక్కడ ఒకటి, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఏబిఎస్ విత్ ఈబిడి అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఈ అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ సేఫ్టీ ఇది. ఇంకా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు మీరు బ్యాక్ కెమెరా కూడా చూసారు కదా. ఈ బడ్జెట్ లో నేను కొన్నప్పుడు బ్యాక్ కెమెరా అనేది ఇక వేరే లెవెల్. 2021 బ్యాక్ కెమెరా ఎవడు వాడిండు, ఇప్పుడంటే ప్రతి కార్లు వస్తుంది. అప్పుడు ఈ ఫీచరు గంత బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వల్ల ప్రతి ఒక్క డిజైర్ ని ఫుల్ఫిల్ అయితే చేస్తుంది ఈ కారు. సేఫ్టీ టెక్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో దీని తర్వాత మనం మాట్లాడుకుంటే స్టీరింగ్ పైన ఇదైతే నేను స్టీరింగ్ కవర్ వేయించేసిన నార్మల్ ప్లాస్టిక్ స్టీరింగే. ఇక్కడ మనకు టాటా బ్యాడ్జింగ్ అని వచ్చింది. ఇప్పుడంటే ఇప్పుడు స్క్రీన్ వచ్చి స్క్రీన్లో వెలుగుతాయి డిజిటల్ స్క్రీన్లు, కానీ ఇదైతే మొత్తం ప్లాస్టిక్ అంటే ఉత్త ప్లాస్టికే, ఇదంతా ఉత్త ప్లాస్టికే. సో దీనిపైన రైట్ సైడ్లో ఏం లేదు, లెఫ్ట్ సైడ్లో మాత్రం నాకు మీడియా కంట్రోల్ ఇచ్చిండ్రు. మీడియా కంట్రోల్ ఏంటి అంటే ఛానల్ చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ డౌన్ ఉన్నది. దాని తర్వాత నేను ఇన్ఫోటైన్మెంట్ మోడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత ఏంటి అంటే ఒకటేమో మనము ఫోన్ కాల్ యాక్సెప్ట్ చేయడము, కట్ చేయడము, లేదా సాంగ్స్ని మ్యూట్ చేయడము, ఇట్లాంటి మొత్తం ఫంక్షనింగ్ అయితే మనకు స్టీరింగ్ పైన ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆ బడ్జెట్లో నాకు అది కూడా వచ్చేసింది. ఇది ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఇది ఆండ్రాయిడ్ ఆటో క్యూను యాపిల్ కార్ ప్లేకి అయితే సపోర్ట్ ఇస్తుంది. ఇది మామూలు ఫీచర్ కాదు. 2021 ఇవన్నీ ఉన్నాయి భయ్యా, 7 లక్షలల్లా. నేనే నమ్మలేకపోతున్నా. యాక్చువల్గా ఏంటి అంటే నేను ఈ కారు కొంటప్పుడు ఇవన్నీ చూడలే.
నేను కారు కొనాలన్న కాన్సెప్ట్లో ఉన్న టాటాని నమ్మిన, దాని తర్వాత నేను ఏ వెహికల్ తీసుకున్నా టాప్ ఎండ్ తీసుకుంటా, నా దగ్గర ఉన్న పైసలు ఇవే అని ఎతికిన. నాకు బడ్జెట్లో ఈ కార్ కనిపించింది కాబట్టి నేను ఈ కార్ తీసేసుకున్నా. తీసుకున్న తర్వాత నేను పర్సన్ అవుతున్నా ఒక్కొక్కటి చూసి. యాక్చువల్గా ఇది ఏంటి అంటే మనకు ఆటోమేటిక్ ఏసీ కూడా ఉన్నది, అంటే ఆటోమేటిక్ క్లైమేట్. దీని వాల్యూ కూడా నాకు అప్పుడు తెలియదు, కానీ నేను తీసుకున్నాను. అసలు ఎంత ఎక్స్ట్రాడనరీ ఫీచర్ ఆటోమేటిక్ ఏసీ అనేది. ఏసీ ఆటోమేటిక్లో పెట్టినప్పుడు ఒక డిజైర్ టెంపరేచర్ పెట్టుకుని ఆటోమేటిక్ పెట్టినాం అనుకో, ఆ టెంపరేచర్కి క్యాబిన్ మొత్తము వచ్చేసిన తర్వాత, ఆ టెంపరేచర్కి రీచ్ అయిన తర్వాత కంప్రెసర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ టెంపరేచర్ ఎప్పుడైనా డ్రాప్ కానీ అప్ కానీ అయినప్పుడు మళ్ళీ కంప్రెసర్ ఆన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మస్తు ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు, నేనైతే తెలియకనే కొనుక్కున్నా ఇది, కానీ మస్తు లాభపడ్డా. నేను పెట్టిందల్లా ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టిందల్లా. ఆ బడ్జెట్లో ఇంత మంచి ఫీచర్డ్ వెహికల్ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక దీని తర్వాత ఇది చూసుకోవచ్చు, 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. నేను మాన్యువల్ ఎందుకు తీసుకున్నా, దానిలో నేను తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ కూడా ఉండే. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, నాకు ఆటోమేటిక్ అనేది నచ్చది, నాకు మాన్యువల్. నాకు గేరు మంచిగా టక గేర్లు తిప్పాలి, ఎక్కాలి, పోవాలి, ఇది కథ. ఇక మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ చూసుకుంటే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు అన్లాక్ అయితే ఇక్కడ ఇచ్చిండ్రు. ఇది ఒక సింగిల్ క్లిక్తో అన్ని డోర్స్ అన్లాక్ అయితే, సింగిల్ క్లిక్తో అన్ని డోర్స్ లాక్ అయితే. మనం ఇక్కడ ఫాగ్ ల్యాంప్ కూడా ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఫాగ్ ల్యాంప్ ఆన్ చేయాలంటే మనం ఫస్ట్ లైట్స్ అనేవి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. దీని తర్వాత మనకి ఇక్కడ హజార్డ్ లైట్ బటన్ ఇక్కడ 2 ఏసీల మధ్య అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకు ముందర 4 ఏసీలు పాడైనాయి, రియర్ ఏసీలు అయితే లేవు. సారీ, సరిపోతుంది ఈ 4 ఏసీలు ఉన్నది. ఇంత క్యాబిన్ దీనిలో ఇంతకంటే ఎక్కువ ఏం చేసుకుంటాం, ఇవే చలి పెడతా ఉంటుంది అప్పుడప్పుడు. నాకు హాట్ ఎయిర్ కూడా మంచిగా ప్రొవైడ్ అయితే. నేను చలికాలంలో బందోబస్తు ఒక 27-28 అట్లా పెట్టుకుంటా, నాకు మంచిగా వెచ్చగా గాలి తాగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇది మనకి ఇక్కడ కూడా మనకు వైపర్లు కూడా డైరెక్ట్ ఇక్కడ ఉన్నాయి. వెనక వైపర్కి డీఫాగర్ ఆన్ చేయొచ్చు, ముందర వైపర్కి ఏసీ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫింగర్ టిప్స్ పైన మనకు అన్ని బటన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీని తర్వాత మనం క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే, క్లస్టర్ మాత్రము డిజిటలే. సో ఇక్కడ మనం ఏంది అంటే ఓడోమీటర్ కనిపిస్తుంది, స్పీడ్ కనిపిస్తుంది, దాని తర్వాత రేంజ్ కనిపిస్తుంది, మన ఫ్యూయల్ కెపాసిటీ కనిపిస్తుంది, ఆర్పిఎం కనిపిస్తుంది, అన్ని డిజిటల్గానే మనకి ఇక్కడ కనిపిస్తాయి. దీనిలో ఇంకొక కిరాక్ ఏంది అంటే మనకు ఓవర్ స్పీడ్ అయినప్పుడు అలర్ట్స్ వస్తాయి. నువ్వు 80 దాటినావు అనుకో, ఆ బిడ్డ ఆగేసే బాగా అయిపోయింది నువ్వు దాటేసినావు అని చెప్పి చూపెడతా ఉంటాయి. దాని తర్వాత డ్రైవర్ సీట్కి కో ప్యాసింజర్ సీట్కి రెండింటికి సీట్ బెల్ట్ అలర్ట్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్. అది కుయ్కు అని ఈ కుయ్కు బంద్ కావాలన్నా మనము అది సీట్ బెల్ట్ అయితే పెట్టుకుంటాము. ఓవరాల్గానైతే ఇది అల్టిమేట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత దీని మ్యూజిక్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. నేను తెలియకనే కొన్నా మ్యూజిక్ సిస్టము. హర్మన్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 8 స్పీకర్లు, 7 లక్షలల్లా రియర్ కెమెరా, ఇన్ఫోటైన్మెంట్, ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే, 8 స్పీకర్లు, అది కూడా హర్మన్. నువ్వు దీనికంటే పెద్ద వెహికల్స్తో ఎస్యూవీలతో కంపేర్ చేసుకున్నావు, నీకు 8 స్పీకర్లు రావు. సౌండ్ సిస్టంలో ఇదే బెస్ట్. సౌండ్ మాత్రం వింటా ఉంటే నువ్వు అసలు అట్లనే వినుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ డ్రైవర్ సైడ్ అయితే సింగిల్ క్లిక్ తోనే మొత్తం డౌన్ అయిపోతుంది, సింగిల్ క్లిక్ తోనే మొత్తం రోల్ అప్ అయిపోతుంది. ఇలా నాకు నచ్చిన ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు నార్మల్గా వెహికల్ ఆపేసినావు అనుకో, మనం వేరే వెహికల్స్ అలా ఎట్లా చేద్దాము అయితే. ఇప్పుడు నా XUV700 తీసుకో, నా XUV700లో నేను వెహికల్లోకి వెళ్ళి దిగాలి అంటే లాక్ తీయక ముందు దిగాలంటే, ఇప్పుడు నేను వెహికల్ ఇగ్నిషన్ ఆన్లోనే ఉంచి నేను వెహికల్ దిగాలి అంటే అయితే నేను ఇక్కడ ఇగ్గుకోవాలి, లేకపోతే నేను అన్లాక్ చేసుకోవాలి. కానీ ఇల్లు ఏంది తెలుసా, నేను ఒకసారి ఈ లివర్ ఉందా, ఈ లివర్ని ఇట్లా అన్నాను అనుకో, అన్ని అన్లాక్ అయిపోతాయి, అన్ని డోర్లు అన్లాక్ అవుతాయి. ఇది ఏమన్నా ఫీచరా? మనలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎంతమందికి ఉపయోగపడుతుంది తెలియదు, నాకైతే 100%. నేను సింగిల్ క్లిక్లోకి ఇట్లా దిగంగానే కథం, నాకు అన్ని డోర్లు అన్లాక్ అయిపోతే మా వాళ్ళందరూ బాయ్స్ అందరు దిగుతారు ఇళ్ళకి వెళ్ళి. సో ఓవరాల్గానైతే మనకున్న ఫీచర్స్ అన్ని ఇవి. దీని తర్వాత ఇక మనకి ఇక్కడనే మన వైపర్ కంట్రోల్ అవుతుంది. ఫ్రంట్ వైపర్దైనా, వెనక వైపర్దైనా, ముందట మనకు వాషర్దైనా, వెనక వాషర్ది అయిపోయినా. దాని తర్వాత వైపర్ స్పీడ్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. సో మనకి లెఫ్ట్ సైడ్ లివర్ మొత్తం వైపర్స్ కోసం ఉంది, రైట్ సైడ్ లివర్ మొత్తం మనకి ఇండికేటర్స్ హెడ్ ల్యాంప్స్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ కానీ, హెడ్ ల్యాంప్స్ కానీ, ఇట్లాంటి అన్ని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనం ఇక్కడనే చేసుకోవచ్చు. ఓవరాల్గా వెహికల్లా అసలు ఇంత చిన్న ఏదన్నా ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి కూడా నాకు దొరుకుతలేవు. కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని అంటే ఏంటంటే పర్ఫార్మెన్స్ ప్రకారంగా కాదు. నేను చెప్తా దాని గురించి కూడా. అన్నిటికంటే నేను ఇది మర్చిపోయినా, ఇది మనకు
డే అండ్ నైట్ ఐఆర్విఎం మస్తు అనిపించింది. దీని గురించి నాకు తెలియదు నేను కొన్నప్పుడు. అంటే నేను ఎక్కువ ఆలోచించి కొనలేదు. ఇది మాత్రం నేను ఎక్కువ నైట్ టైం ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఎటు పోయినా కూడా ట్రాఫిక్ ఉండదు అని చెప్పి నైట్ టైం ట్రావెల్ చేస్తా, హైవేస్ పైన ఇట్లైనా అట్లైనా. మన వాళ్ళ కారు ఓనర్లు అందరి గురించి తెలిసిందే కదా, హై బీమ్ వేసుకొని దెంగేస్తారు సీదా. సో కళ్ళకి పోయి దీనిలో పడి మన కళ్ళలో పడి కళ్ళు అయితే మనకు అంధకారంలోకి పోతాము. సో అట్లా కాకుండా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్తో ఏంటి అంటే మనము లైట్ ఫోకస్ అనేది తక్కువ చేసుకోవచ్చు. అంటే నీకు ఎంత లైట్ ఫోకస్ పడ్డా కూడా నీకు మినిమల్గా కనబడుతుంది. నీకు వెనక కనబడుతుంది కానీ లైట్ ఫోకస్ అంత బ్రైట్గా అయితే రాదు. ఇది అయితే ఎక్సలెంట్ ఫీచర్. ఇక ఇప్పుడు మనకు ఆటోమేటిక్ డే అండ్ నైట్ ఐఆర్విఎమ్స్ అయితే వస్తున్నాయి, కానీ ఇదైతే మనకు మాన్యువల్గా చేసుకోవాలి. కొన్ని కార్లకి ఇవి కూడా ఉన్నాయి. ఉన్నోళ్ళకి కూడా దీని సంగతి ఎట్లా వాడాలో తెలియదు, నాకు కూడా స్టార్టింగ్ తెలియదు. దాని తర్వాత నేను నేర్చుకున్నా. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం ఫుల్ ప్యాక్డ్ వెహికల్. 7 లక్షల రూపాయలు ఎవడిస్తాడు చెప్పు నాకు? ఇన్ఫోటైన్మెంట్, 8 కెమెరాలు, ఇక చూడు టిల్ట్ అడ్జస్ట్మెంట్, ఇది కంట్రోల్ సిస్టమ్ మొత్తం స్టీరింగ్ పైన ఎవడిస్తాడు. దాని తర్వాత మనకు ఆటోమేటిక్ క్లైమేట్ ఎవడిస్తాడు, హైట్ అడ్జస్టబుల్ ఎవడిస్తాడు, నీకు ఇవన్నీ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఎవరిస్తారు? ఇదంతా అసలు మామూలు విషయం కాదు. సో మనకి ఇక్కడైతే లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అన్నివి ఇక్కడ నువ్వు పెద్ద ఛార్జింగ్ గురించి ఎక్స్పెక్ట్ ఏం చేయొద్దు. ఈడొక చిన్న చిట్టెలుక ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి, చిన్నది ఒకటి యూఎస్బి కనెక్షన్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు చిన్న దాంతోనే. ఓవరాల్గా పంచాయతీ ఇలా ఇంతకు మించి చెప్పడానికి అయితే ఏం లేదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వెహికల్ అయితే నేను 55,000 పైన తిరిగిన. జస్ట్ ఇమాజిన్ 3 years అలా 55,000 పైన తిరిగిన. నేను కంటిన్యూస్ ఒక స్ట్రెచ్ మీద 3,000 కిలోమీటర్లు ట్రావెల్ కూడా చేశాను. అప్ డౌన్ కలిపి 3,000 కిలోమీటర్లు ఒక 3 to 4 days టైంలో నేను ట్రావెల్ చేయడం అయితే జరిగింది. నాకు ఎక్కడ చిన్న పర్ఫార్మెన్స్ ల్యాగ్ కనిపించలే. నాకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా పెట్టలే వెహికల్ ఇంతవరకు. 3 ఏళ్ళ డేంజరస్ రఫ్ అండ్ టఫ్ వాడినా. నేను టాప్ స్పీడ్ ఈ వెహికల్ అయింది అయితే 155 కిలోమీటర్లు. అది కారు కొన్న కొత్తలో ఓఆర్ఆర్ మీద నేను ఒకసారి మసలు ట్రై చేసిన. దాని తర్వాత ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ టు కరీంనగర్ వచ్చేటప్పుడు నాకు వెహికల్ 130, 140 ఇట్లా మస్తు పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఎక్కడ కూడా నాకు పర్ఫార్మెన్స్ డ్రాప్ అయినట్టు అనిపించలే. ఇక మైలేజ్ ముచ్చట మనం మాట్లాడుకుంటే, మైలేజ్ నాకు సిటీలా నేను కొద్దిగా మంచిగా నడపా. సో దానివల్ల నాకు ఏంటంటే 16 నుంచి 18 మధ్యలో ఇస్తుంది. అదే హైవే అనుకో 19, 20 అయితే పక్కా ఇస్తుంది. నేను చెప్తున్నా స్పీడ్ పోతాను, స్పీడ్ పోయినందుకు కొంచెం డ్రాప్ అవుతుంది. నార్మల్గా వేరే వెహికల్స్ టియాగో ఎగ్జెడ్ ప్లస్ పెట్రోల్ వేరియంట్ కానీ డీజిల్ వేరియంట్ కానీ తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే 23+ అట్లా ఉంటుంది. కానీ నాకు ఎప్పుడు అంత అదృష్టం దొరకలేదు. సో ఓవరాల్గా మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కూడా హైలైట్ వెహికల్ ఇది. ఈ ప్రైస్ పాయింట్లో నేను తీసుకున్న ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ నేను ఇంకొక విషయం మర్చిపోయినా, ఓఆర్విఎమ్స్ నాకు ఎంత ఇష్టమైన ఓఆర్విఎమ్స్. ఇట్లా ఒత్తి పట్టుకున్నా అనుకో కథం, ఎలక్ట్రానికల్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్. ఇది ఇవి పెద్ద బాగా 15 లక్షలు 12 లక్షలు పెట్టింది అప్పుడు రాలేదు, ఇల్లు వచ్చినాయి. ఇట్లా వస్తాగానే ఓపెన్ అయితే మనం కీ లాక్ అన్లాక్ చేసినా కూడా మనకి ఫీచర్ అయితే అంటే వెల్కమింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. నేను అదే చెప్తున్నా కదా, నేను ఇప్పుడు ఈ వెహికల్ లాక్ చేసిన అంటే ఓఆర్విఎమ్స్ క్లోజ్ ఉన్నాయి అనుకో, నేను వెహికల్ లాక్ చేసినట్టు నేను పురుసతిగా ఉండొచ్చు. నా ఎక్స్యూవీలో ఆ అదృష్టం లేదు. నాకు ఆ అదృష్టం లేకపోయేసరికి నేను 2 సార్లు 3 సార్లు వస్తాలే, ఆ ల్యాంప్ ఓపెన్ అవుతుంది ముందట, కొంచెం నాకు పర్సన్ ఉంటుంది అన్నట్టు. నాకు మస్తు ఇష్టం. అంటే ఈ వెహికల్ నాకు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. నాకు రివర్స్ కెమెరా ఉండు, నేను అసలు ఇవి ఇవి నేను అవసరం అయితేనే చూస్తాను. నేను రివర్స్ గేర్ వేసిన అంటే నాకు ఇక్కడ కెమెరాని చూసి నేను డ్రైవ్ చేస్తాను. ఆ పచ్చ లైన్ ఏడు రాకుండా ఆడ వరకు డ్రైవ్ చేస్తాను. ఇక మిగతా అన్ని మీకు తెలిసినాయి. నాకు 700లో కూడా రివర్స్ కెమెరా ఒకటైతే ప్రొవైడ్ జరిగింది. అలా ఇలా ఫీచర్స్ ప్రకారంగా పోల్చుకుంటే ఇట్లా ఇదైతే నాకు అలా లేదు, ఇల్లు ఉన్నది. సో నేను ఇది కూడా అయిపోయినా డోర్ అన్లాకింగ్ది కూడా నాకు ఇట్లా అన్నాను అనుకో, అన్న ఓపెన్ అయితే అలా కాదు. సో ఓవరాల్గా ఇది పంచాయతీ. నేను 150 ఇలా పోతున్నా అని చెప్పి మీరు ఎవరు కూడా పోకుంటారు. ఎప్పుడు కూడా మనం స్పీడ్ లిమిట్లోనే మెయింటైన్ చేయాలి. ఎంత 4 స్టార్ 5 స్టార్ వెహికల్స్ ఉన్నా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు గాశారం మంచిగా ఉండకపోతే మాత్రం కంపల్సరీ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా 80 లోపల జాగ్రత్తగా నడుపుకుంటారు. మనం ఎప్పుడైనా ప్లేన్ రోడ్ కనబడ్డప్పుడు ఓఆర్ఆర్ మీద పోయినప్పుడు అట్లాంటి టైంలలో మనం కొంచెం స్పీడ్ మెయింటైన్ చేసినా కూడా థ్రిల్ ఉంటుంది. కానీ అనవసరంగా మాత్రం వద్దు.
సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఇక మీకు ఇంకా దీనిలో ఏం చెప్పాలి, ఇవైతే సీట్ కవర్లు నేను వేయించుకున్నా. దీనికి అన్ని ఫ్యాబ్రికేటెడ్ సీట్స్ వస్తాయి. సీట్ల విషయంలో మీరు ఆయనతో ఇవి వచ్చినాయి అనుకున్నారు, ఇవన్నీ నేను వేయించుకున్న లెదర్ సీట్లు ఇవి. దీని తర్వాత కింద కూడా నేను ఫుల్ మ్యాటింగ్ వేయించి దానిపైన మళ్ళీ 70 మ్యాట్లు అయితే ప్రొవైడ్ చేసుకున్నా. ఎందుకంటే నాకు ఇలా ఈజీ ఉంటుంది క్లీనింగ్ కోసం. నాకు కింద కూడా డ్యామేజ్ ఏం కాదు. మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు 55,000 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసిన. ఇక దీని మెయింటెనెన్స్ ముచ్చట మాట్లాడుకుంటే, టు బి వెరీ ఫ్రాంక్, నాకు ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ కాస్ట్ ఏదో పెద్దగా పెట్టినైతే అనిపించలేదు. నేను దాదాపు ఒక 4 సార్లను ఏమో ఆయిల్ చేంజ్ చేయించేసిన. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేపిస్తా. దీంతో పాటు నేను ఎక్కువ రఫ్ అండ్ టఫ్ తిరిగిన కాబట్టి నాకు టైర్స్ అయితే అరిగిపోయినాయి. సో నేను టైర్స్ ముందట 2 టైర్లు అయితే చేంజ్ చేసుకున్నా. అంతకు మించి మెయింటెనెన్స్ అయితే అసలు నాకు తక్లాయించాలి, దమ్ చేయాలి. ఎప్పుడు కూడా నా సొంతంగా నేను వెహికల్ తీసుకుపోయి ఆయిల్ చేంజ్ ఇవి చేయించుకొని జనరల్ సర్వీస్ చేయించుకొని తీసుకొచ్చుకుంటే, అంటే నట్లు బోల్ట్ టైట్ చేయించుకొని బ్రేకులు టైట్ చేయించుకొని తీసుకొచ్చుకుంటూ. దీనిలో నేను ఫేస్ చేసిన ఒక 2 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి నాకు రిమోట్ కంట్రోల్ పనిచేయలేదు. అది అంటే ఏ రకంగా పనిచేయలేదో కానీ నాకు డోర్సు లాక్ అయితే కానీ అన్లాక్ 5 నిమిషాల తర్వాత అది పెద్ద పంచాయతీ ఉంటే నేను దానికోసం ఒక 10 సార్లు షోరూమ్కి అయితే పోయినా. ఇక టాటా సర్వీస్ గురించి అందరికి తెలిసిందే, అంత జాగ్రత్తగా ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత నాకు ఇప్పటికి కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే డ్రైవర్ సైడ్ డోరు నాకు ఒక 4 టైమ్స్ 3 టైమ్స్ సిగ్గుతే కానీ అది ఓపెన్ కాదు. అది ఒకటే ప్రాబ్లము. ఈ రిమోట్ కంట్రోల్ పనిచేయాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కూడా నాకు ఏం లేవు. సో నాకు ఓవరాల్గా వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అనే ఇప్పటికి ఉంది. అవి 2 తప్పితే పర్ఫార్మెన్స్ అయితే అసలు అల్టిమేట్. పర్ఫార్మెన్స్, సేఫ్టీ అడగకు నన్ను. దాని తర్వాత ఇక వెహికల్ నెగిటివ్స్ అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ డోర్ లాక్ ఒకటి ఉన్నది నాకు. దాని తర్వాత నాకు ఇంజన్ వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా ఫస్ట్ ఇంజన్ ఇంత వైబ్రేట్ కాకపోతుండే, ఇప్పుడు బాగా వైబ్రేట్ అయిపోయి నాకు ఈవెన్ ఇంజన్ పైన ఉన్న అది కూడా, దానిపైన ఒకటి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, అది కూడా ఇరిగిపోయింది. అంత వైబ్రేషన్ వచ్చింది అన్నట్టు ఇంజన్లో. సో నేను చాలాసార్లు పోయి దాన్ని రెక్టిఫై చేద్దాం అనుకున్నాను, అది వర్కౌట్ కాలే. దాని తర్వాత నాకు ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంది ఈ టాటా కార్స్లో అంటే, మీరు నన్ను ఏమనుకున్నా మంచిదే, ఫిట్ అండ్ ఫినిషింగ్ మాత్రం మంచిగా రాదు. నాకు ఈవెన్ ఎక్స్టీరియర్ ఫిట్టింగ్స్ కానీ లోపల ఫిట్టింగ్స్ కానీ, నేను వెహికల్లో పోతూ ఉంటే నాకు ఆ సప్పుడు వినబడతాయి. చక్కర్ గల్ అని చెప్పి సప్పులు వినబడతాయి. ప్లాస్టిక్ రిమ్స్ కానీ లోపల అన్ని పార్ట్స్ కానీ ఫైన్గా ఫిట్టింగ్ అయితే రావు వెహికల్. అది ఒక్కటి పెద్ద డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది టాటావి. ఇప్పుడు టాటా మార్చుకోవాలి నెక్స్ట్ వచ్చే జనరేషన్ వెహికల్స్ వల్ల ఈ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్యానల్ గ్యాప్స్ కానీ, లేకపోతే లోపల ఇంటీరియర్లో గ్యాప్స్ కానీ, ప్లాస్టిక్కి ఉండడం కానీ, ఇవన్నీ అంటే పర్ఫెక్ట్గా ఫిక్స్ అయితే ఉండే. అది అయితే బిగ్గెస్ట్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ కార్ కొనరాదా? సో ఇక ఈ వెహికల్లో మనము కలర్స్ గురించి మాట్లాడుకుంటేనైతే, ఇది ఫ్లేమ్ రెడ్ ఒకటి, దీని తర్వాత బ్లూ కలర్ ఉంటుంది, దాని తర్వాత గ్రే కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, దాని తర్వాత మిడ్ నైట్ ప్లమ్ కలర్ ఉంటుంది. సో ఇన్ని రకాల కలర్లు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. కొన్ని డ్యూయల్ టోన్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇలా వేరియంట్స్ ముచ్చటికి వస్తే మనకు XE, XM, XT, XZ ప్లస్ అని చెప్పి ఇట్లా రకరకాల వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకు ఆటోమేటిక్ వెహికల్స్ కూడా చాలా వేరియంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నది. సో ఓవరాల్గా ఈ వెహికల్ ఇప్పుడు తీసుకోవచ్చా, తీసుకోరాదా? ఈ జనరేషన్లో వెహికల్ తీసుకోవచ్చా అని అడిగితే, నేను 2021లో వెహికల్ కొన్నా. సో నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నా ఫేవరెట్ వెహికల్ ఇది. ఒక హ్యాచ్ బ్యాక్ వెహికల్లా 7 లక్షల బడ్జెట్లో, నేను పెట్టింది 7 లక్షల బడ్జెట్లో నాకు ఇన్ని ఫీచర్స్, ఇన్ని అప్డేటెడ్ ఫీచర్స్ దొరుకుతాయని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే, దీనికి కాంపిటీషన్ ఇది నేను కొన్నప్పుడు 7 లక్షల చిల్లర ఉండే ఆన్ రోడ్ ప్రైస్ 7.3 ఎంతనో పడ్డది. ఇక ఇప్పుడు ఈ వెహికల్ సేమ్ XZ ప్లస్ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ నువ్వు కొనుక్కోవాలనుకుంటే నీకు దాదాపు 8.5 లక్షల వరకు దానిపైన కూడా పడచ్చు ఆన్ రోడ్ ప్రైస్. సో 1.5 లక్ష అయితే పెరిగింది. 8.5 లక్షలు మనం ప్రైస్ పాయింట్ పట్టుకుంటే ఇది టాప్ అండ్ వేరియంట్. ఇప్పుడు వచ్చేదానిలో ఏంటంటే, నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మన LED హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, DRLs అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంజన్ పర్ఫార్మెన్స్ వీటిలో ఏం ట్విక్స్ జరగలే, కానీ కొంచెం చిన్న ఫిజికల్ అపియరెన్స్లు అయితే మారినాయి. లోపల 8 స్పీకర్లు, 2 ఎయిర్ బ్యాగ్లు, స్ట్రక్చర్ గీచర్ అన్ని సేమ్ యాస్టీస్ ఉన్నాయి. సో దీంతో మనకు మార్కెట్లో కాంపిటీషన్ ఏమున్నాయి అంటే, మారుతి సుజుకి ఉంది, అలా స్విఫ్ట్ కార్, దాని తర్వాత సెలెరియో కూడా దీనికి కొద్దిగా అటో ఇటో కాంపిటీషన్ అయితే ఇస్తుంది. దీని తర్వాత గ్రాండ్ i10 నియోస్ కూడా దీనికి కాంపిటీషన్. కానీ మీరు ఎన్ని కంపారిజన్ చేసుకున్నా ఇది 4 స్టార్ మన టాటా వెహికల్ కాబట్టి 100% నేను దీన్నే
ప్రిఫర్ చేస్తా. ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమందికి హ్యుండై నస్తుంది, కొంతమందికి మారుతి సుజుకి నస్తుంది. సో ఫీచర్స్ ప్రకారంగానైతే నాకు ఇదే నచ్చింది. 8.5 లక్షలు ఇప్పుడున్న 2024 మోడల్, కళ్ళు మూసుకొని తీసుకొచ్చే వెహికల్. ఇక దీనిలో ఏంటంటే నేను పెట్రోల్ తీసుకున్నా, అప్పుడు నేను కొన్నప్పుడు సిఎన్జీ లేకుంటే, దాని తర్వాత ఐసిఎన్జీ కూడా వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చినాయి దీనిలో. చాలా మంచి చాయిస్ అయితే మనకు అవుతుంది. దీంతో పాటు నేను ఎందుకు ఈ రివ్యూ చెప్పినా అంటే, 3 ఏళ్ల కింద కారు గురించి నేను ఇయ్యాలి ఎందుకు పంచాయతీ చేసిన అంటే, సో నేను విట్టాకిల్ అనే ఇన్స్టాగ్రామ్లో కార్కి సంబంధించిన అన్ని టిప్స్, కార్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అక్కడ చేస్తా. అక్కడ నన్ను చాలా మంది వచ్చి అన్న నేను సెకండ్ హ్యాండ్లో కారు కొనాలి, సెకండ్ హ్యాండ్లో పర్సనల్ కొనాలి, సెకండ్ హ్యాండ్లో నేను ఫ్యామిలీ కోసం కొనాలి, కొత్త కారు కొనాలి, ఏది కొనాలి అంటే, సో నేను ఏం వాడుతున్నా, నా కార్తో ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది, ఇది నా ఫ్యామిలీకి కానీ నీ ఫ్యామిలీకి కానీ ఎట్లు ఉపయోగపడుతుంది, ఇవన్నీ నీకు తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు ఒకవేళ కొత్త కారు కొందామనుకున్నావు, నువ్వు ఏ కారు కొనాలి, నీ బడ్జెట్ 7-8 లక్షలు ఉన్నది, 7-8 లక్షల కౌంట్లో మూసుకొని కారు తీసుకో. మన టాటా ఇండియన్ కారు, దాని తర్వాత మంచి బిల్డ్ క్వాలిటీ, స్ట్రెంత్ ఉన్న స్ట్రక్చరు, లోపల కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. నీకు ఇంకేం కావాలి? సో ఇలా ఇంకా కొంచెం అంటే నువ్వు క్వాలిటీ అంటే సేఫ్టీలో కొంచెం వెనుకకు తగ్గుతా అంటే మాత్రం వేరే బ్రాండ్స్ కూడా పోవచ్చు, దానిలో ప్రాబ్లం ఏం లేదు. నేను మెయిన్ నా ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు ఒకవేళ కొత్త కారు కొనాలనుకున్నా, లేకపోతే సెకండ్ హ్యాండ్ల కారు కొనాలనుకున్నా, నువ్వేం చేయొచ్చు అంటే ఒకసారి టాటా షోరూమ్కి పోయి టియాగో వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయి. నీకు ఓకే అనిపించింది అనుకో, ఆ బడ్జెట్లో కళ్ళు మూసుకొని తీసుకో. దాని తర్వాత సెకండ్ హ్యాండ్లో కారు కొనుక్కోవాలనుకుంటూ ఏంటి అంటే, ఎవరు చూసినా కూడా సెకండ్ హ్యాండ్లో కారు అనగానే అయితే ఖరాబ్ అయిన కార్లు కొంటుండ్రు, లేకపోతే స్విఫ్ట్ డిజైర్లు కొంటుండ్రు. వద్దు, మీరు మంచి ఫీచర్డ్ వెహికల్ కావాలి, తక్కువ రేట్లో సెకండ్ హ్యాండ్లో బందోబస్తు ఉండాలి సేఫ్టీలా అనుకుంటే, ఊరంతా తిరిగి టాటా టియాగో వెహికల్ తీసుకొని మంచి కండిషన్ ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకో. అంటే ఇది నా సజెషన్, ఖచ్చితంగా తీసుకోవాలని ఏం కాదు. నేను నా ఎక్స్పీరియన్స్ నేను వాడిన, నేను సొంతంగా నా కార్స్ గురించి తెలుసు కాబట్టి నేను వాడినా కాబట్టి నేను దాని పర్ఫార్మెన్స్, సేఫ్టీ, కంఫర్ట్ ఇవన్నీ నేను చూసిన, మైలేజ్, రిలయబిలిటీ ఇవన్నీ చూసిన, మెయింటెనెన్స్ ఇవన్నీ నేను చూసిన కాబట్టి నేను మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ వీడియోలోనైతే ఇది కార్లో నేను ఇంకేమైనా మిస్ అయినా అని మీకు అనిపిస్తే, నేను ఇంకేమైనా చెప్పాలని మీకు అనిపిస్తే నాకు కింద కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇచ్చి మీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తా. దీని తర్వాత మీకు నెక్స్ట్ ఇంకే కార్ రివ్యూస్ కావాలి, నేను ఇప్పుడైతే మొదలు పెట్టినా కాబట్టి నా 2 కార్లను అయితే నేను ఫినిష్ చేసుకున్నా. నా దగ్గర చాలా కార్స్ లైనప్లు ఉన్నాయి. సో మన ఎట్లయినా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కాబట్టి మన దగ్గర బొచ్చడు కార్లు ఉన్నాయి. నీకు ఏ కార్ రివ్యూ కావాలంటే ఆ కార్ కింద కమెంట్ చేయు, నేను ఆ కార్ని 100% అయితే రివ్యూ చేస్తా. సో నెక్స్ట్ మనం కొత్త కార్లని, కొత్త ఫీచర్స్తో ఆ కార్లను అయితే రివ్యూ చేసుకుందాము. ఓనర్షిప్ రివ్యూలు అయితే బంద్. నెక్స్ట్ నేను చేసే రివ్యూస్ ఎట్లుంటాయి అంటే, కార్ కొన్న రివ్యూ అంటే ఒక కొత్త కారు కొన్న పర్సన్ని తీసుకొని వచ్చి మీరు అసలు కార్ ఎట్లా కొనుక్కున్నారు, మీరు ఏమేమి చూసిండ్రు, కొన్న తర్వాత ఫీలింగ్ ఏంది, వాల్యూ ఫర్ మనీయా కాదా, మీకు చూసే వాళ్ళకి ఏం వాళ్ళు చెప్పాలనుకుంటారు, ఇట్లాంటి విషయాలు మనం అందరం కన్సిడర్ చేసుకుంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఏంది అంటే మనం తీసుకునే డిసిజన్ మీద అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. ఎవరు కూడా వట్టిగా పైసలు ఓట్టుకోరు. సో మనం హార్డ్ ఎర్న్ మనీ తీసుకుపోయి ఒక కారు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా నీకు రిటర్న్ ఇవ్వాలి. అది నీకు సేఫ్టీ పరంగా కానీ, రైడ్ పరంగా కానీ, లేకపోతే నువ్వు ఫ్యూచర్లో రీసేల్ చేసినా కూడా మంచి వాల్యూ ఉంటుంది. నా వెహికల్ నేను మొన్న తీసేస్తా అంటే ఆల్రెడీ 50,000 తిరిగింది, అయినా కూడా నాకు 6 లక్షల రూపాయలు ఇస్తా అని వచ్చిండ్రు. అట్లుంటుంది టాటా రీసేల్ వాల్యూ, మన మెయింటెనెన్స్ కూడా అట్లుంది కాబట్టి. సో ఓవరాల్గా ఏంటంటే మీకు ఈ రివ్యూ మంచిగా అనిపించింది అనుకోండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి ఒకసారి వాళ్ళకి కారు గురించి చెప్పుండ్రి. దీని తర్వాత సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలే మర్చిపోకుండ్రి. నీకు ఇంకే డౌట్స్ ఉన్నా, నీకు ఫ్యూచర్లో ఏ కార్ రివ్యూ కావాలన్నా, నేను ఏదైనా మిస్ అయినా, నేను ఒకవేళ నా ఎక్స్పీరియన్స్లో ఏదైనా తప్పులు చెప్పినా కూడా నువ్వు కింద కమెంట్ చేయొచ్చు, మనం కింద కమెంట్లలో మాట్లాడుకుందాం. లైక్ కొట్టడం మాత్రం అస్సలే మర్చిపోకు మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయి. థ్యాంక్ యూ, జై హింద్.